హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఒక ప్లాస్టిక్ బాటిల్ తీసుకోవాలి. నేను ఇక్కడ పల్పీ ఆరెంజ్ బాటిల్ని తీసుకుంటున్నాను. తీసుకున్న తర్వాత దాన్ని కరెక్ట్గా ఇలా మిడిల్లో కట్ చేసుకోవాలి. ఇంకా పైన ఉన్న ర్యాపర్ని కూడా కట్ చేసుకొని తీసేసుకోవాలి. ఇప్పుడు మరొక అదే సైజ్ బాటిల్ని తీసుకొని దాన్ని కొంచెం చిన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు దానిపైన ఫెవికాల్ కానీ గ్లూ కానీ అప్లై చేసుకొని ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక కార్డ్బోర్డ్ని కరెక్ట్ సైజులో కట్ చేసుకొని ఇలా అతికించేసుకోవాలి. బాటిల్ అనేది ఎక్కడ కనిపించకుండా ఇలా కార్డ్బోర్డ్తో కవర్ చేసుకోవాలి. అదేవిధంగా మనం చిన్నగా కట్ చేసుకున్న మరొక బాటిల్ని కూడా కవర్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని వాటర్ కలర్స్తో కానీ ఎక్రిలిక్ కలర్స్తో కానీ పెయింట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఎక్రిలిక్ కలర్స్తో పెయింట్ చేస్తున్నాను. బ్లాక్ కలర్తో పెయింట్ చేసుకుంటున్నాను. ఇలా మొత్తం పెయింట్ చేసుకున్న తర్వాత ఆరనివ్వాలి పూర్తిగా. ఇప్పుడు ఒక ఎల్లో కలర్ పేపర్ని తీసుకొని ఇలా ఒక 1/2 ఇంచ్ వెడల్పు ఉండేటట్టుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు వాటికి గ్లూ అప్లై చేసుకొని మనం కట్ చేసుకున్న ఈ ప్లాస్టిక్ బాటిల్కి పైన ఎడ్జ్కి అతికించుకోవాలి. మీరు కావాలనుకుంటే కింద కూడా అదే విధంగా తయారు చేసి అతికించుకోవచ్చు. నేను ఇక్కడ ఓన్లీ పై ఎడ్జ్కి ఒకదానికే అతికిస్తున్నాను. ఇలా రెండింటిని తయారు చేసుకున్న తర్వాత పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఒక స్క్వేర్ షేప్లో ఉన్న పేపర్ని తీసుకొని ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా మడత పెట్టుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఒక పెన్సిల్ని కానీ మార్కర్ని కానీ తీసుకొని ఇలా గీసుకోవాలి మనం కట్ చేసుకోవడానికి. ఇలా కట్ చేసుకొని ఓపెన్ చేస్తే ఫ్లవర్ అనేది రెడీ అవుతుంది. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక పెటల్ని హాఫ్ కట్ చేసేసుకోండి. ఇప్పుడు దీనికి ఫెవికాల్తో ఇలా అతికించేసుకుంటే ఫ్లవర్ అనేది మనకి రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ పెటల్స్ని సిజర్ తీసుకొని బ్యాక్కి ఇలా వంచుకోవాలి. దీనివల్ల మనకి రియల్ ఫ్లవర్ లుక్ అనేది వస్తుంది. ఇప్పుడు చివర్లని మళ్ళీ రివర్స్లో పైకి వంచుకోవాలి. అదేవిధంగా మరొక చిన్న ఫ్లవర్ను కూడా తయారు చేసుకోవాలి. ఇప్పుడు బ్లాక్ కలర్ స్కెచ్ పెన్తో ఇలా మిడిల్లో లైన్స్ గీసుకోవాలి. ఇలా మనం తయారు చేసి పెట్టుకున్న ఈ ఫ్లవర్స్ని ఈ బాటిల్స్కి అతికించేసుకోవాలి. ఇలా మీకు నచ్చిన కలర్తో మీరు తయారు చేసుకొని అతికించుకోవచ్చు. ఇప్పుడు ఒక కార్డ్బోర్డ్ని తీసుకొని దానిపైన ఫెవికాల్ అప్లై చేసుకొని బ్లాక్ కలర్ పేపర్ని అతికించుకోండి. మీరు కావాలనుకుంటే పెయింట్ కూడా చేసుకోవచ్చు. నేను ఇక్కడ పేపర్తో కవర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ కార్డ్బోర్డ్ పైన మనం తయారు చేసి పెట్టుకున్న ఈ బాటిల్స్ రెండింటిని అతికించేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని పక్కన అతికించుకున్న తర్వాత గట్టిగా ఒకసారి ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పెన్ స్టాండ్లా కానీ లేదనుకుంటే కిచెన్లో స్పూన్స్ హోల్డర్లా కానీ యూస్ చేసుకోవచ్చు. లేదనుకుంటే ఇందులో ఫ్లవర్స్ పెట్టుకొని ఫ్లవర్ వేజ్లా కూడా యూస్ చేయొచ్చు. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం.